మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బీఆర్కే ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఈ మధ్యలో అందరికీ పాపులర్గా వినిపిస్తున్న అంశం ఏంటంటే బంగారం ప్రైస్ బాగా పెరిగింది, బంగారం ఇన్వెస్ట్ చేయొచ్చా అనే క్వశ్చన్. అట్లాగే కొత్తగా రీసెంట్గా అందరూ అడుగుతున్న ప్రశ్న వెండిలో ఇన్వెస్ట్ చేయొచ్చా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే సిల్వర్ ప్రైస్ కూడా చాలా బాగా పెరుగుతూ ఉంది. సో ఈ క్వశ్చన్ అడ్రస్ చేద్దాం ఇవాళ. యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ సిల్వర్లో చేయొచ్చా? యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్, ఆర్నమెంట్ లాగా అనట్లేదు. ఎవరికైతే తన డబ్బులు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు గ్రో అవ్వాలంటే సిల్వర్లో చేయొచ్చా లేదా? గోల్డ్ గురించి చాలామంది చెప్తూ ఉంటారు, విన్నాము. సిల్వర్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఇది బెటరా లేదా అనేది పక్కన పెట్టండి, సిల్వర్ గోల్డ్ కంపారిజన్ పక్కన పెట్టండి. సిల్వర్ మాత్రం గోల్డ్కి లేని ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే సిల్వర్కి అటు స్టోరేజ్ వాల్యూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సిల్వర్ని ఇండస్ట్రియల్ మెటల్గా వాడతారు. చాలా ఇండస్ట్రీస్లో కన్జంప్షన్ చేస్తారు. అటు జ్యువెలరీ, లైక్ గోల్డ్ లాగా జ్యువెలరీగా వాడుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ యాసెట్ లాగా వాడుకోవచ్చు. బట్ థర్డ్ అడ్వాంటేజ్ నేను చెప్పినట్టు ఒక ఇండస్ట్రీస్లో మెటల్గా కూడా వాడతారు. ఓకే, సో సిల్వర్కి అడిషనల్ రిక్వైర్మెంట్ ఆర్ అడిషనల్ యూజ్ ఉందన్నమాట. సో దీనివల్ల మార్కెట్స్ ఏంటంటే ప్యానిక్ అయినప్పుడు, స్టాక్ మార్కెట్స్ కానీ అయినప్పుడు సిల్వర్ కూడా యూజువల్లీ ప్రైస్ పెరుగుతుంది. అట్లాగే ఎకానమీ గ్రో అయినప్పుడు కూడా, బికాజ్ అటు ఇండస్ట్రియల్ అవసరాలు ఉన్నాయి, ఇటు ఎకానమీ గ్రో అయిన మన దగ్గర డబ్బులు కూడా ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ యాసెట్ లాగా కూడా పనికొస్తుంది. కాబట్టి రెండు రకాల పుష్తో యూజువల్లీ సిల్వర్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి యాసెట్స్ రెండు, అటు ఎకానమీలో కన్జంప్షన్ పెరుగుతుంది. యూజువల్లీ గోల్డ్కి ఏంటి, ఎకానమీ బాగా పర్ఫామ్ చేసి ఈక్విటీ మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే కొంచెం గోల్డ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, బట్ స్టేబుల్గా ఉండే అవకాశం ఉన్నాయి. బట్ సిల్వర్కి అడ్వాంటేజ్ ఏంటంటే అటు ఆ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చూస్తారు, అండ్ కన్జంప్షన్ ఉంటుంది. ఎకానమీ బాగుంటే చాలా ఇండస్ట్రీస్లో సిల్వర్ని వాడతారు. అలాంటప్పుడు సిల్వర్కి రెండు యూజెస్ ఉన్నాయన్నమాట. హిస్టారికల్లీ చూసుకుంటే సిల్వర్ ఎప్పుడు కూడా గోల్డ్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు, బుల్ రన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు సిల్వర్ ఇంకెక్కువ పర్ఫామ్ చేస్తుంది. 70స్లో తీసుకున్న సిల్వర్ 1000%, గోల్డ్ ఏమో 700% పెరిగింది 1970స్లో. వేరే సిల్వర్ 1000% పెరిగింది తన ప్రైస్లో. అట్లాగే 2011లో కూడా అలాంటి మూవీ చూసాము. సిల్వర్ వచ్చేసి గోల్డ్ కన్నా డబల్ ఫాస్ట్గా పెరిగింది, 2x పెరిగింది. అంటే గ్రోత్ స్పీడ్ వాల్యూ కన్నా కూడా సో ఫాస్ట్గా గ్రో అయిందనమాట తన డబల్ని. అట్లాగే మనం ఇప్పుడు మన ఈ కరెంట్ మేలో చూసుకున్న సిల్వర్ వచ్చేసి ఈ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ హై కన్నా కూడా తక్కువ ప్రైస్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇట్ ఈస్ స్టిల్ అండర్ వాల్యూడ్. సో ఎవరైతే సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఇది మంచి సమయము. అండ్ సిల్వర్కి ఏంటంటే నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ మెటర్గా, ఎట్లాంటి ఇండస్ట్రియల్ అంటే సోలార్లో వాడతారు, ప్యానల్స్లో కూడా, అట్లాగే ఈవీస్ వెహికల్స్లో కూడా, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా, ఎలక్ట్రానిక్స్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే డిమాండ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. యాక్చువల్లీ సిల్వర్కి చూసుకుంటే ప్రొడ్యూస్ అయిన సిల్వర్లో 33% మాత్రమే జ్యువెలరీ కానీ, సిల్వర్ వేర్ ఏవైతే మన ఇంట్లో వాడే వస్తువులు కానీ, పూజ ఐటమ్స్ కానీ, రిలీజియస్ ఐటమ్స్లో 33% కన్జంప్షన్ ఉంటుంది. 56% వచ్చేసి ఇండస్ట్రియల్ అవసరాలు, బ్యాటరీస్లోనే కానివ్వండి, ఎలక్ట్రానిక్స్లోనే కానివ్వండి, బయోసైడ్స్లో కానివ్వండి, సోలార్ ప్యానల్లో, ఈవెన్ బట్టల్లో కూడా సిల్వర్ వాడుతూ ఉంటారు. ఇది కన్జంప్షన్. ఒక 11% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ రూపంలో సిల్వర్ని ఇప్పుడు చూస్తున్నారు. ఇది పెరగచ్చు ఫ్యూచర్లో. అది కాయిన్స్ లాగా కానీ, బార్స్ లాగా కానీ, ఆర్ ఈటీఎఫ్ల ద్వారా కానీ, మ్యూచువల్ ఫండ్ల ద్వారా కానీ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది సిల్వర్కి ముందు మాత్రం కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లాగా అగ్రెసివ్గా చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఓన్లీ నేను చెప్పినట్టు ఫోన్లో, ల్యాప్టాప్స్లోనో ఆర్ సోలార్ ప్యానెల్లో కాదు, ఈవెన్ ఇంకా డిమాండ్ అయితే ఇంకా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా ఇన్ఫ్లేషన్కి హెడ్జ్ లాగా, అట్లాగే ఎక్కడైతే వెస్ట్లో అప్పులు ఎక్కువ పెరిగిపోయి అమెరికా లాంటి కంట్రీస్లో వాళ్ళు కూడా కరెన్సీ డివాల్యుయేషన్ అయినప్పుడు హెడ్జ్ లాగా వాడుకుంటున్నారు.
అలాంటి టైంలో సిల్వర్ యూజువల్లీ ఒక మంచి స్ట్రాటజిక్ హెడ్జింగ్ అనమాట యాసెట్. సో, ఇది ఇంకోటి గవర్నమెంట్ పైన డిపెండ్ అయి ఉండదు. మార్కెట్ డిపెండెంటే. సో, సిల్వర్ కూడా అంత ఈజీగా సోర్స్ అవ్వట్లేదు. సో, ఫ్యూచర్‌లో ప్రైస్ పెరిగే అవకాశాలున్నాయి. స్కేర్సిటీ కూడా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉంది. సో, ప్రైస్ దానివల్ల కూడా పెరిగే అవకాశాలుంది. అండ్ సిల్వర్ ఈజీగా స్టోర్ చేయొచ్చు. అంత పెద్ద ఇష్యూ ఉండదు. అండ్ నువ్వు స్టోర్ చేయడం ఇష్టం లేకపోతే డిజిటల్ మెథడ్‌లో చాలా రకాలుగా వాడుకోవచ్చు. నేను చెప్పినట్టు ఈటీఎఫ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, అందుకే ఇన్వెస్టర్స్ చాలామంది ఇప్పుడు సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారు. వెదర్ ఫిజికల్ సిల్వర్ 1 కేజీ, 2 కేజీలు కొనడమో, లేదు నేను ఆన్‌లైన్ ద్వారా చేస్తాననుకుంటే ఆన్‌లైన్ ద్వారా చేయడము. సో, ఆన్ ద ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే ఏంటంటే మాత్రం సో, సిల్వర్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాసెట్. మల్టిపుల్ యూజెస్ ఉన్న యాసెట్. ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ గోల్డ్‌లో ర్యాలీ జరిగినప్పుడు గోల్డ్ కన్నా ఎక్కువగా రిటర్న్స్ ఇస్తున్న యాసెట్ సిల్వర్ అని హిస్టారికల్లీ మనకు తెలుసుకున్నాం కాబట్టి సిల్వర్‌లో చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి రిటర్న్స్ పొందొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.